నిషేధిత గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 129 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వరంగల్ నార్కోటిక్స్ డీఎస్పీ రమేష్ కుమార్ తెలిపారు. వరంగల్ నగరంలోని నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్ ఖమ్మం హైవే వద్ద తనిఖీలు చేపట్టగా కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు సాయిజ్ బెసెలెల్ టీఆర్ 05G0275 గల ఎట్టిగా కారులో 129 కిలోల గంజాయి బెంగుళూరుకు రాజమండ్రి మీదుగా వెళ్లేందుకు వరంగల్ ఖమ్మం హైవే వద్ద తనిఖీలు చేపట్టగా అందులో 64,66,700 రూపాయల విలువ గల 129 కిలోల గంజాయి గుర్తించామని వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వారికి అజిత్ మరియు విక్కీ ఆదేశాల మేరకు గంజాయి సరఫరా చేస్తున్నామని తెలిపారని వారి నుండి 2 మొబైల్ ఫోన్లతో పాటు 2,900 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటం ప్రతి తల్లిదండ్రి బాధ్యత అని, ఎక్కడైనా గంజాయి లేదా నిషేధిత మత్తు పదార్థాలు సేవిస్తున్నారని సమాచారం ఉంటే వారు ఈగల్ ఫోర్స్కి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ కుమార్, డిఎస్పీ, రవీందర్ ఇన్స్పెక్టర్, శ్రీకాంత్ ఇన్స్పెక్టర్, కుమారస్వామి ఎస్ఐ. నిన్న మాకు నమ్మదగిన సమాచారం వచ్చింది. ఒక ఇద్దరు వ్యక్తులు ఒక ఏటీఏ వెహికల్లో రాజమండ్రి నుంచి టువార్డ్స్ హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్న సమాచారం వస్తే మేము ఇమీడియట్గా మా లా ప్రకారం కుమారస్వామి ఎస్ఐ అండ్ టీమును అండ్ అందరినీ అక్కడ క్లూస్టింగ్ అందరు పంపించగా వర్ధన్నపేట లిమిట్స్కి వీళ్ళు పోయి ఉన్నారు. అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఏటీఏ వెహికల్ వచ్చింది. దాన్ని కుమారస్వామి ఎస్ఐ అండ్ టీం చెక్ చేశారు. చెక్ చేయగా వాళ్ళు సమాచారం సరి అయిపోతే మళ్ళీ కొద్దిగా అడిగితే మళ్ళీ ఒకసారి వాళ్ళు చెప్పారు, మేము ఇద్దరం ఆ ఐటీఐ వెహికల్లో సాయిజ్ అనేవాడు ఒకడు బెసెలల్ సి మ్యాథ్యూ అని ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా డ్రైవరు. వీళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్టర్స్ మాత్రమే. వీళ్ళకు అజిత్ అనేవాడు డబ్బులు ఇచ్చాడు, మీరు తీసుకొని రండి. ఈ అజిత్ అనేవానికి విక్కీ అనేవాడు ఒడిశాలో వీడు సప్లయర్. అక్కడ వీళ్ళిద్దరికి సంబంధాలు ఉన్నాయి, అజిత్ అండ్ విక్కీకి. అయితే వీళ్ళకి ఏంటంటే ఈ మధ్యన వీళ్ళు ఈ అజిత్ అనేవానికి వీళ్ళిద్దరు సోయేజ్ అండ్ బెసెలల్ వీళ్ళు డ్రైవర్లుగా పరిచయాలు, మీరు తీసుకొని రండి, మీకు 35,000 ఇస్తాము, డబ్బులు మేము ఎంత ఇస్తాము ఏం చేస్తాం వాళ్ళు ఇస్తారు అంటే వీళ్ళు పోయి ఒక 2-3 రోజుల ముందు ఉండి అది తీసుకొని వస్తుంటారు గాంజాయి. ఈ మధ్యకాలంలో మేము అక్కడ పోయి మాటు వేసి చెక్ చేయగా వాళ్ళు మాకు దొరుకుతారు. మేము అట్టి వెహికల్ని వాళ్ళని తరచుగా చెక్ చేయగా దాదాపుగా ఎంత 129 కిలోల గంజాయి అంటే 61 ప్యాకెట్లో ఉంది. అంజాదా ఒక్కొక్క ప్యాకెట్ 2 కేజీలు అటు ఉంటుంది. 129 కేజీలు దొరికింది. దీన్ని మేము ఇమ్మీడియట్గా వాటిని పంచుల సమక్షంలో అక్కడనే స్వానిగా చేసి పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చేసి దాన్ని ఇక్కడ మేము వరంగల్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళు తీసుకుపోయి బెంగళూరు ఇస్తే అక్కడ ఈ అజిత్ అనేవాడు ఎక్క రేటుకు వాళ్ళకు బెంగళూరు కానీ కేరళ త్రివేంద్రం కానీ అమ్ముకుంటాడు వాడు. దీని తదుపరి వీళ్ళను అజిత్ ఇప్పుడు మన అందుబాటులో వాళ్ళు ఉన్నారు, సాయిజ్ అండ్ బేసెలాల్ ఇద్దరు ఉన్నారు. ఇక అజిత్ అండ్ విక్కీ అని పరాల్లో ఉన్నారు. వీళ్ళపైన దర్యాప్తు జరుగుతున్నదండి.